రాజశేఖర రెడ్డి అన్నవాడు ప్రజల్లో వెళ్ళిపోయాడు. ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు ఇంకా గొడవ చేసి పంపించారు. మాట్లాడుకుని చచ్చిపోయిన వాడి గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు. వీళ్ళు రాజశేఖర రెడ్డి గురించి చెడు మాట్లాడి రాజశేఖర రెడ్డిని ఇంకా బాగా దృఢంగా ముద్ర వేశారు. రాజశేఖర రెడ్డి టైంలో ఆయన పెట్టిన ప్రోగ్రామ్స్ ఎవడో మర్చిపోయి ₹2 బియ్యం అంటే విజయభాస్కర్ రెడ్డి పెట్టాడు, కానీ రామారావు గుర్తొస్తాడు. అలాగే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. కుయి 108 కాదు, ఏ అంబులెన్స్ వెళ్తున్నా రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. అలాగే ఇల్లు కట్టడం, ఇది మొత్తం ఎంతమంది అప్లికేషన్ పెడితే అంతమందికి కార్డులు ఇచ్చేయడం. రాజశేఖర రెడ్డి అన్నవాడు ఒక చిన్న హిస్టరీ క్రియేట్ చేశాడు. కరెక్ట్ గా చచ్చిపోవాల్సిన టైంలో చచ్చిపోయాడు. అంతే. ఆ మనుషుల కారణ జన్మలు వస్తాట్లా, పని అవగానే పోతారన్నట్టు. ఆ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కోసం నీళ్లు పోరాటం చేశాడు. వచ్చాడు, 5 ఏళ్ల ముఖ్యమంత్రి అయింది, మళ్ళీ గెలిపించాడు. గెలిపించి 4 రోజులు చచ్చిపోయాడు. అతను నీకు టచ్ చేశారా జగన్ పెరుగుతాడు. ఇవాళ జగన్ పెరగడానికి కారణం అదే. రాజశేఖర రెడ్డిని తప్పు అన్న మాట అనకండి, చాలా తప్పు అవుతుంది. ఎన్టీ రామారావు తప్పు అని నేనంటే ఎంత తప్పు అవుతుందో రాజశేఖర రెడ్డిని తప్పు అంటే అంతే తప్పు అవుతుంది. వాళ్ళు ఇచ్చారు ఒక రకమైనటువంటి ఒక లెజెండ్. వాళ్ళు వెళ్ళిపోతూ ఇవాళ కూడా రాజశేఖర రెడ్డిని గుర్తెచ్చుకుంటే కళ్ళమని నీళ్ళు తెచ్చేలాగా ఒక ఇంప్రెషన్ ఇచ్చేసిపోయారు. ఆ ఇంప్రెషన్ పాడు చేసే ప్రయత్నం మీకు అనవసరం.